టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కరేబియన్ దేశం జమైకాను హరికేన్ మెలిసా హడలెత్తిస్తోంది. భారీ వరదలు, పెనుగాలులు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. మెలిసాను కేటగిరీ 5 తుఫాన్గా వర్గీకరించారు. ఈ ఏడాది భూమిపై నమోదైన అత్యంత బలమైన హ్యారికేన్లలో మెలిసా తీవ్రమైనదని అమెరికాకు చెందిన నేషనల్ హ్యారికేన్ సెంటర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బయటకు వెళ్లొద్దని సూచించారు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్. అట్లాంటిక్ మహాసముద్రంలో పుట్టి చరిత్రలో అత్యంత శక్తివంతమైన తుఫాన్లలో ఒకటిగా రూపుదాల్చిన మెలిసా తుఫాను జమైకా దేశాన్ని వెన్నులో వణుకు పుట్టే స్థాయిలో భీకరంగా తాకింది. జమైకాలో నైరుతి దిశలో ఉన్న న్యూ హోప్ ప్రాంతం వద్ద తుఫాను తీరాన్ని తాకి పెను విధ్వంసం సృష్టించింది. వేలాది చెట్లు నేలకూలాయి, కొండ చర్యలు విరిగిపడ్డాయి, విద్యుత్ స్తంభాలు కూలిపోయి దేశంలో సగం జనావాసాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. రాజధాని నగరం కింగ్స్టన్లో వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. తీరం వెంబడి అలలు 13 అడుగుల ఎత్తులో ఎగిసిపడుతున్నాయి. జమైకాలో తుఫాన్లను నమోదు చేసే విధానం మొదలైన ఈ 174 ఏళ్లలో ఇంతటి భీకర తుఫాను రావడం ఇదే తొలిసారి. కేటగిరీ 5 తుఫాను అయిన మెలిసా ధాటికి జమైకాలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కానీ విని ఎరుగని శక్తివంతమైన తుఫాను దెబ్బకు దేశం చరిత్రలో ఎప్పుడూ లేనంతటి ఆస్తి నష్టాన్ని చవి చూడబోతోందని ప్రధాని ఆండ్రూ హోల్నెస్ ఆవేదన వ్యక్తం చేశారు. సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు. తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అక్కడికి తరలించారు. కింగ్స్టన్, సెయింట్ ఎలిజబెత్, కార్లెండన్ నగరాల నుంచి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను కారణంగా హైతీ దేశంలో 3, డొమినికన్ రిపబ్లిక్ దేశంలో 1 మరణించారు. ఐక్యరాజ్య సమితి విభాగాలు, పలు స్వచ్ఛంద సంస్థలు ఆహారం, ఔషధాలు, నిత్యావసరాల్ని జమైకాకు తరలిస్తున్నాయి. సురక్షితమైన తాగునీటిని నిల్వ చేసుకోవాలని, ప్రతి చుక్క జాగ్రత్తగా వాడుకోవాలని అక్కడి ప్రజాప్రతినిధులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పటికే జమైకాలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలను నిలిపివేశారు. తుపాను ప్రభావం క్యూబా, హైతీ, డొమినికన్ రిపబ్లికన్, బహమాస్ పైన ప్రభావం చూపింది. క్యూబాలో ఇప్పటికే 6 లక్షల మందికి పైగా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జమైకాలో ప్రస్తుతం 25,000 మంది విదేశీ పర్యాటకులు ఉన్నారని, వారి రక్షణ కోసం చర్యలు చేపట్టామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.